హాయ్ అండి. ఇది అవిసె గింజల పొడి అండి. చూడండి, ఇది అవిసె గింజలు తెలుసా, దోరగా వేయించానండి. దోరగా వేయించి ఇదిగో అవిసె గింజలు దోరగా వేయించాను. ఇదిగో ఎండుమిరపకాయలు కూడా దోరగా వేయించానండి. ఇదిగో దీంట్లో ఇదిగో జీలకర్ర కాలుతుంది. జీలకర్ర అండి, ఎండుమిరపకాయలు, ఇదిగో అవిసె గింజల పొడి పట్టుపోతున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిది, మీకు కూడా తెలుసు. దీంట్లో ఎండుమిరపకాయలు దోరగా వేయించి, జీలకర్ర దోరగా వేయించి, అవిసె గింజలు కూడా దోరగా వేయించాలి. ఇదిగో అవిసె గింజలు అండి. ఇదిగో అవిసె గింజలు దోరగా వేయించుకొని కారపొడి కొట్టుకోండి. ఇది కారపొడితో తింటే హెల్త్కి చాలా మంచిది, చాలా మంచిదండి. ఇదిగో చూడండి, అది చూడండి. ఓకేనా అండి? ఇలా చేసుకొని మీరు కూడా తినండి. చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి. ఇదిగో కాల్తుందబ్బా, జీలకర్ర అవిసె గింజలు వేపి ఇదిగో కలిపేసానండి. అదిగో దగ్గరగా చూపిస్తున్నా చూడండి. జీలకర్ర అవిసె గింజలు, ఇదిగో ఎండుమిరపకాయలు వేపేసాను. ఇప్పుడే దోరగా వేయించి వేడిగా ఉన్నాయని బయట పెట్టాము. ఈ మంచిగా కారపొడి కొట్టి దీంట్లో ఎల్లుల్లిపాయలు చాలా వేయాలి. ఎల్లుల్లిపాయలు చాలా పడతాయండి దీనికి. కనీసం 100 గ్రాముల ఎల్లుల్లిపాయలు అయినా పడతాయి. ఎల్లుల్లిపాయలు సగం మంచిగా వేసుకుంటే మంచిగా నీట్గా కారం కమ్మని స్మెల్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుందండి, హెల్త్కి మంచిదండి. చెడు కొలెస్ట్రాల్ని తీసేసిద్ది. గుండెల్లో నొప్పి కానీ, చేతులు కాళ్ళు అవి నొప్పులు కానీ ఏమన్నా ఉన్నా అవి కూడా సెట్ అవుతాయండి. ఎందుకంటే దీంట్లో అవిసె గింజల్లో ఒకలాంటి లిక్విడ్ గమ్ము తయారైద్దండి. మన జుట్టుకు పెట్టుకోవచ్చు, ఫేస్కి పెట్టుకోవచ్చు. దీంట్లో లిక్విడ్ కొన్ని వాటర్ పోసేసి, వాటర్లో 1 స్పూనుడు అవిసె గింజలు అయితే దాంట్లో ఒక లిక్విడ్ ఫామ్ అయింది. అది హెయిర్కి పెట్టుకోవచ్చు. వారంలో 2 సార్లు 3 సార్లు అలా హెయిర్ పెట్టుకుంటే హెయిర్కి మంచిది. ఇలా కారపొడి కొట్టుకొని రోజు మనం తిన్నాం అనుకో, జుట్టు కూడా పెరిగింది, స్కిన్కి మంచిది, అన్నిటికి మంచిదండి. చెడు కొలెస్ట్రాల్ తీసేసింది. ఎంతలా ఉండే మనిషి కూడా లాగేస్తారండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మీరు కూడా వేపుకొని తినేసి హెల్తీగా ఉండాలండి. అదిగో చూడండి, జీలకర్ర అవిసె గింజలు చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. అదిగో ఫ్రెండ్స్, జీలకర్ర కూడా కొంచెం బాగానే ఎక్కువ వేసాను, ఎందుకంటే అది కొంతమంది గ్యాస్ ప్రాబ్లం ఉండేది కదా. అదిగో చూడండి, జీలకర్ర అవిసె గింజలు మిరపకాయలండి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. దీంట్లో ధనియాలు కూడా వేసుకుంటే ఇంకా మంచిది. కానీ నా కాడ ధనియాలు లేవండి. ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలంటే కొంచెం లేట్ అవుతుందని నేను ధనియాలు వేయలేదు. వేస్తాను, ధనియాలు కూడా తీసుకొచ్చి వేస్తాను కొంచెంసేపు ఉన్నాక. ఇవన్నీ వేడారేళ్ళకి పోయి ధనియాలు తీసుకొచ్చి వేస్తానండి. అవి కూడా దోరగా వేయించి, ఇలా వేయించి దీంట్లో కూడా ఎండిన కరివేపాకు ఉండిద్ది కదండి, అది కొంచెం మంచిగా కడిగేసుకొని ఆరబెట్టుకొని, ఎండిన కరివేపాకు మనం స్టోరేజ్ పెట్టుకుంటాం కదా, ఆ కరివేపాకుని ఏం చేయాలంటే బాండిలో వేసి కొంచెం దోరగా వేయించి ఆ కరివేపాకును కూడా ఈ అవిసె గింజల పొడిలో కలుపుకోవాలి. ఇవన్నీ ధనియాలు, జీలకర్ర, అవిసె గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టుకొని ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, తినాలనిపించింది. ఫస్ట్ అన్నం అంటే ఇంత సైజులో, అంటే ఒక పెద్ద సైజులో ఒక 5-6 ముద్దలు, అంటే ఒక 1/4 కేజీ అన్నం దాకా, 1/4 కేజీ కాదులే, ఒక 100 గ్రాముల అన్నం దాకా ఈ కారంతో తిన్నారనుకో, మనం ఒళ్ళు చాలా తేలిగ్గా అనిపించింది. లావుగుండా ఒళ్ళు తగ్గిపోతారండి. చాలా కొలెస్ట్రాల్ లాగేసిద్ది, చెడు కొలెస్ట్రాల్ అన్నీ తీసేసిద్ది. మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. మన కాళ్ళల్లో మోకాళ్ళు నొప్పులు అవి అంటారు కదా మన పెద్దోళ్ళు, అవి మోకాళ్ళకి గుజ్జును కూడా ఇచ్చిద్దండి. మన మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, రాసుకుపోయి అవి అంటారు కదా, ఆ మోకాళ్ళలో గుజ్జును కూడా ఇచ్చిద్ది. చాలా అంటే చాలా మంచిది, హెల్తీగా ఉంటారు. ఇలా కారపొడి కొట్టుకొని తినండి, చాలా ఆరోగ్యానికి మంచిదండి. ప్లీజ్ అండి ఇలా చేసుకోండి. ఎందుకంటున్నానో అర్థం చేసుకోండి. ఎల్లుల్లిపాయలు కూడా చాలా మంచిది, చెడు కొలెస్ట్రాల్ తీసేసిద్ది, షుగర్ వాళ్ళకి మంచిది, బ్లడ్ని ప్యూరిఫై చేసిద్ది, నీకు కంటి చూపుని అన్నిటికీ, మళ్ళీ మలబద్ధకాన్ని కూడా తీసేసిద్ది. అది ఈ జెల్లు, ఇది కూడా జెల్లులాగా ఫామ్ అయ్యి అది కూడా అన్నిటికీ మంచిదండి. స్కిన్కి, అన్నిటికీ, జుట్టుకి, అన్నిటికీ మంచిది. మీరు ఇలా చేసుకొని కారపొడి ప్రతి వాళ్ళు తినండి. సన్నగా ఉండే వాళ్ళు అయితే ఇంకా సన్నబడిపోతారు, కానీ ఇది కంటిన్యూ చేస్తే మాత్రం మనుషులు బాగా లాగేస్తారు. చూడండి, కావాలంటే మీరు వాకింగ్ కూడా పోక్కర్లేదు. ఏందో చెప్తుందిలే అని కాదు, నిజంగా చెప్తున్నానండి. హెల్తీగా ఉంటారు, ట్రై చేయండి ఇలా.
ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నా. మీరు కూడా ఇలా వేపుకొని కారపొడి తీసుకొని ఫస్ట్ అన్నం దీంతో తినాలి. చికెన్లు మటన్లు అలాంటివన్నీ తినండి, కానీ లిమిట్ ఉండాలి. ఇవైతే ఫస్ట్ అన్నంతో ఈ కారపొడి వేసుకొని తినేసి ఉండాలండి. ప్లీజ్ అండి, ఇలా తినేసి మీరు హెల్తీగా ఉండాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.